నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 15వ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగమునందు 16వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. మొదటిగా శ్లోకం. ద్వివిమో పురుషో లోకే క్షరశ్చాక్షర ఏవ చ క్షరః సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే. తాత్పర్యం: ఈ లోకములో ఇద్దరు పురుషులున్నారు. వారు క్షరుడు, అక్షరుడు. దేహాభిమానం కలవాడిని క్షరుడు అంటారు. దేహంలో ఉన్న ఆత్మస్వరూపాన్ని అక్షరుడు అంటారు. ఈ అధ్యాయం పేరు పురుషోత్తమ యోగము అని అంటారు. అసలు పురుషోత్తములు ఎవరు అనే విషయాన్ని గురించి ఇక్కడి నుండి వివరించాడు కృష్ణ పరమాత్మ. ఆ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకు కనిపించే ప్రకృతి గురించి మనకు తెలుసు. మన శరీరం కూడా ఆ ప్రకృతిలో ఒక భాగం. ఈ ప్రకృతి ఒక్కోసారి కనపడకుండా పోతుంది. ఈరోజు ఉన్న చెట్టు కొన్నాళ్ళ తర్వాత కనిపించదు. ఈరోజు ఉన్న శరీరం కొంతకాలం తర్వాత కనిపించదు. అంటే మార్పు చెందుతుంది, కనపడకుండా పోతుంది. దానిని అవ్యక్తం, కంటికి కనిపించదు అని అంటారు. అంటే మరొక రూపంలోకి మారిపోతుంది. దీనిని మనం నశించడం అని కూడా అంటూ ఉంటాం. నశించడం అంటే కనపడకుండా పోవడం, మరొక రూపంలో ఉండటం. ఉదాహరణకు, మొదట చిన్న బీజంగా ఉన్నది నేలలో పాతితే మొక్క మాను అయి పెద్ద వృక్షమవుతుంది. దాని నుండి అనేక బీజాలు పుడతాయి. తరువాత చెట్టు ఎండిపోయి నశించిన, అంటే కనపడకుండా పోయినా, బీజ రూపంలో నిక్షిప్తమై ఉంటుంది. మనకు కంటికి కనిపించే ప్రకృతిని, మార్పు చెందే ప్రకృతిని క్షరము అని, అవ్యక్తముగా బీజ రూపంలో, సూక్ష్మ రూపంలో ఉన్న ప్రకృతిని అక్షరమని అనుకోవాలి. ఈ అక్షరముల వెనుక చైతన్యం ఒకటి ఉంది. ఆ చైతన్యమే వీటన్నింటికీ జీవశక్తిని, చేతనత్వమును ఇస్తుంది. దానిని పురుషోత్తముడు పరమాత్మ అని అంటారు. వ్యక్తము అవ్యక్తము అయిన ప్రకృతికి చేతనత్వము లేదు. జడము, ఉదాహరణకు మనకు కళ్ళు, ముక్కు, చెవులు ఉన్నా లోపల జీవశక్తి, చేతనత్వము లేకపోతే అవి పనిచేయవు. దానిని మరణమని అంటారు. కాబట్టి ఈ ప్రకృతి అంతా జడము, జీవము లేనిది. దానికి చేతనత్వాన్ని, జీవాన్ని ప్రసాదించేవాడు పురుషోత్తముడు పరమాత్మ, విశ్వ చైతన్యం. ఉదాహరణకు, సూర్యుడు తన వెలుగును చంద్రుడి మీద ప్రసరిస్తే ఆ ప్రతిబింబ కాంతిలో మనం ఈ విశ్వాన్ని చూస్తున్నాం. సూర్యుడి కాంతి లేకపోతే చంద్రుడు జడము. అలాగే పరమాత్మ యొక్క చైతన్యంతోనే ఈ జడమైన క్షరాక్షర ప్రకృతి చైతన్యవంతమవుతూ ఉంది. ఈ విషయాన్ని ఈ శ్లోకంలో వివరించాడు పరమాత్మ. లోకంలో క్షర, అక్షర అనే ఇద్దరు పురుషులున్నారు. ఈ లోకంలో ఉన్న చరాచర భూతకోటి అంటే వ్యక్త పదార్థము అంతా క్షరపురుషుడైతే, వాటిలో అంతర్లీనంగా అవ్యక్తంగా ఉన్న అవ్యక్త పదార్థము అక్షర పురుషుడు అని అంటారు. ఈ రెండింటికి జీవశక్తిని, అంటే కదిలే శక్తినిచ్చేదే విశ్వ చైతన్యము. దానిని పురుషోత్తముడు, భగవంతుడు, పరమాత్మ అని మనము పిలుచుకుంటున్నాం. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.